హలో అందరికి ఎంతమందికి ఈ రోజు ఎపిసోడ్ చూసిన తర్వాత మాస్క్లు అనేవి ఓపెన్ అయ్యాయి. మెయిన్ గా ఎమాన్యుల్ అండ్ తనూజ విషయంలో చాలా స్టాండ్ తీసుకునే విధానం కానీ జెన్యూన్ గా నోరు రైట్ చేసి పెట్టిన పాయింట్లు నాకు భలే అనిపించాయి. మాట్లాడదాం. అంతేకాకుండా ఎమాన్యుల్ గేమ్ ప్లాన్, ఎమాన్యుల్ తో చాలా జాగ్రత్తగా లేకపోతే ప్రతి కంటెస్టెంట్ కి వాచిపోద్ది. నిజంగా ఎమాన్యుల్ మంచి గేమ్ ప్లేయర్. తన ఎమోషన్స్ కి ఇచ్చిన వాల్యూ కంటే తనకంటే ముందు ఎవరు వెళ్తున్నారు, ఎవరెవరు ఏ తప్పులు చేస్తున్నారు అవి బయట పెట్టడానికి ముందు ఉంటాడు ఎమాన్యుల్. అది క్లియర్ గా నేను డీకోడ్ చేశాను. ఈ ఎపిసోడ్ లో ఈ రివ్యూలో మాట్లాడుకుందాం. దానికంటే ముందు వీడియోని లైక్ చేయండి. మీ చిన్న లైక్ నాకు చాలా పెద్ద సపోర్ట్ ఇస్తుంది కాబట్టి లైక్ చేసి అయితే వీడియోని స్టార్ట్ చేయండి. ఇంకా నామినేషన్ విషయంకి వస్తే నేను అన్ని పాయింట్ టు పాయింట్ మాట్లాడను, మెయిన్ పాయింట్స్ అన్ని మాట్లాడతాను. ఫస్ట్ నామినేషన్ లో దివ్య వర్సెస్ ఆయిషా అయింది కదా, రీతు వర్సెస్ ఆయిషా. ఇక్కడ ఏంటంటే ఆయిషా నీట్ గా దొరికిపోయిందండి. వచ్చి ఫస్ట్ వీక్ లో చాలా స్టేట్మెంట్స్ అయితే పాస్ చేసేసింది. ఆ స్టేట్మెంట్స్ అన్నిటికీ తన ఆపోజిట్ గా వెళ్ళి అడ్డంగా దొరికిపోయింది. ఈవెన్ నాగ్ సార్ కానీ సండే ఎపిసోడ్ లో అహిప్రాది కానీ చెప్పిన విషయాల మీదే దివ్య వచ్చి నామినేట్ చేసింది. అలాగే రీతు కూడా అవే పాయింట్స్ మీద నామినేట్ చేసింది. కానీ అక్కడ ఆయిషా దివ్యతో ఎటువంటి డిఫెండ్ చేసుకోలేదు. నేను అడ్డంగా దొరికిపోయానని అనుకుంది, అలానే కామ్ అయిపోయింది. కానీ రీతు చౌదరితో కొన్ని ఆర్గ్యుమెంట్స్ అయితే చేసింది. ఆ ఆర్గ్యుమెంట్స్ లో నాకు నచ్చని కొన్ని పాయింట్స్ ఏంటి అంటే, రీతు చౌదరి గేమ్ బాగా ఆడట్లేదు, లవ్ యాంగిల్ లవ్ కంటెంట్ తోనే వచ్చింది అని. లవ్ కంటెంట్ తో వచ్చింది, అది నెగిటివ్ గా వెళ్తుంది, అది మంచి పాయింటే. కానీ రీతు చౌదరి గేమ్స్ ఆడట్లేదు అంటే నేను ఒప్పుకోను. ప్రతి గేమ్ రీతు చౌదరి చాలా చాలా బాగా ఆడుతుంది. ఉన్న అమ్మాయిల్లో రీతు చౌదరి ఎక్కువ ఎఫర్ట్స్ పెడుతుంది. అంతేకాకుండా ఆర్గ్యుమెంట్స్ విషయంలో తన సేఫ్ గా వెళ్ళదు. అతను వాళ్ళు ఎంత పెద్ద వ్యక్తి అవని వాళ్ళతో ఆర్గ్యుమెంట్ కి మాత్రం రెడీగా ఉంటది. ఈవెన్ మొన్న జరిగిన మాధురితో గారు అందరూ జడుస్తున్నారు, అందరూ నోరైతే రైట్ చేయట్లేదు. కానీ రీతు చౌదరి మాత్రం చాలా జెన్యూన్ గా గట్టిగా అరిచి మాధురికి అయితే సమాధానం చెప్పింది. నాకు ఇప్పటి వరకు మాధురితో అంత గట్టిగా మాట్లాడి అంత గట్టిగా వాదించింది ఎవరు ఇప్పటి వరకు జరగలేదు సీజన్ లో. రీతు చౌదరి మాత్రం ఆ స్టాండ్ తీసుకుంది. ఆ విషయంలో మాత్రం రీతు చౌదరి సేఫ్ గేమ్ ఏమీ కాదు. ఇంకోటి అంటారా, ఆ లవ్ కంటెంట్ లవ్ యాంగిల్లో వెళ్తున్న విషయం నెగిటివ్ అవుతుంది తప్ప గేమ్స్ ఆడవలసిన విషయంలో కానీ ఎవరితోనైనా ఫైట్ చేయవలసిన విషయంలో రీతు చౌదరి జెన్యూన్ అనిపించింది. ఇక్కడ ఆయిషా మాత్రం ఆ పాయింట్స్ నాకు కరెక్ట్ అనిపించలేదు. మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఫేక్ ఏడుపులు, ఫేక్ బాండింగ్స్. ఫేక్ ఏడుపులు అనే మాట వీళ్ళిద్దరు నోటి నుండి వచ్చినప్పుడు నాకు భలే నవ్వొచ్చింది అబ్బా. ఎందుకంటే వీళ్ళిద్దరే ఫేక్ ఏడుపుల గురించి మాట్లాడాలి. ఈ రీతు చౌదరి ఏడిస్తే కళ్ళు అంటే నీళ్ళే రావు, ఎందుకు ఏడుస్తుందో ఎందుకు నవ్వుతుందో అసలు అర్థం పద్దం లేకుండా ఉంటది. అది ఆయిషా కూడా పెగ నవ్వుతుంది, అప్పుడప్పుడే వెయిట్ చేస్తుంటది, ఒట్టొట్టుగా సెల్ఫ్ అటెండ్ చేసుకుంటది. విత్ ఇన్ 2-3 minutes లోనే ఓకే కమాన్ ఓకే పదండి అంటుంది. అదేంటి వీళ్ళిద్దరివి జెన్యూన్ గా ఉండవు అనిపిస్తాయి. ఈవెన్ ఆడియన్స్ కూడా జెన్యూన్ ఏడుపులు కాదు, ఇది ఫేక్ ఏడుపులు అని నీట్ గా అర్థమైపోతాయి. వాళ్ళిద్దరు ఫేక్ ఏడుపుల గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు ఎందుకో భలే నవ్వొచ్చింది అబ్బా. ఇంకా రీతు చౌదరి రాము నామినేట్ చేసినప్పుడు నాకు ఒకటే పాయింట్ గుర్తొచ్చింది. ఎవరైనా ఏం చేస్తున్నారంటే లాస్ట్ వీక్ ఎవరైతే బాటమ్ 2 లో ఉంటారో, అంటే ఒకరు ఎలిమినేట్ అయిపోయి ఒకరు ఉంటారు కదా, వాళ్ళకి లీస్ట్ ఓటింగ్ వచ్చిందని అందరికీ అర్థమైపోద్ది. వాళ్ళు నామినేషన్ లోకి తెచ్చి పెట్టేస్తే మనం సేఫ్ అయిపోవచ్చు. ఈ వీక్ లో వాళ్ళు తక్కువ ఓటింగ్ పడుతున్నాయి కాబట్టి ఈ వారం వాళ్ళు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయని వాళ్ళు డైరెక్ట్ గా నామినేషన్ లోకి తెచ్చే మైండ్ సెట్ లో రీతు అయితే రాము నామినేట్ చేసింది. అక్కడ చెప్పిన పాయింట్స్ అన్ని ఏం లేవు, నిలదీసుకోవడం అనమాట. అక్కడ సేఫ్ గా కనిపించడం లేదు అనే పాయింట్ మీద నామినేట్ చేయడం నాకైతే నచ్చలేదు. లాస్ట్ వీక్ లో తన డేంజర్ జోన్ లో ఉన్నాడు కాబట్టి తన నామినేషన్ లో తీసుకొచ్చింది అనిపించింది. ఇంకా రమ్య వర్సెస్ తనూజ నామినేషన్స్ లో నాకు ఫస్ట్ టైం తనూజ మాస్క్ తీసి ఎవరు సపోర్టు లేకుండా తనకి ఏమనిపించింది, తన పాయింట్ ఏంటనేది క్లిస్టర్ గా పెట్టేసి గట్టిగా మాట్లాడింది అనిపించింది. ఇన్ని వీక్స్ లో తన స్టాండ్ తీసుకున్న విధానం ఈ రోజు అయితే నాకు గుడ్ అనిపించింది. అది వెన్ గుడ్ ఆర్ బ్యాడ్. ఈవెన్ రమ్య పాయింట్స్ కూడా కొన్ని బాగున్నాయి, కానీ రమ్య పాయింట్స్ కొన్ని లూజ్ టంగ్ అయింది. ఆ పాయింట్స్ గురించి మాట్లాడతాను. దానికంటే ముందు తనూజ ఇచ్చిన ఎలివేషన్స్ ఏవైతే ఉన్నాయో, రెండు చేతులు కలిస్తే చప్పట్లు వచ్చే సౌండ్ కంటే ఒక్క చేతితో ఇచ్చే విజిల్ సౌండ్ అనగానే విజిల్ వచ్చి పడింది కదా, ఆ ఎలివేషన్ అబ్బా, మాస్ ఎలివేషన్ అబ్బా. ఎవరైనా మేమర్స్ ఉంటే దానికి ఒక ఎలివేషన్ సాంగ్ పెట్టుకుంటే భలే వైరల్ అవుద్ది. నాకు భలే అనిపించింది. కానీ రమ్య వాట్స్ లో రమ్య తనూజకి నువ్వు ఒక గేమ్ కూడా ఆడలేదు అంది. టూ బ్యాడ్. ఎందుకంటే లాస్ట్ వీక్ పవన్ కళ్యాణ్ అండ్ తనూజ ఆడిన గేమ్స్ అన్ని తనూజ బాగా ఆడింది. లిటరల్ గా చెప్తున్నాను. ఆ పెయింటింగ్ టాస్క్ లో కానీ, ఆ గ్లాసెస్ పేర్చి పిరమిడ్ పెట్టే విషయంలో కానీ, బ్యాలెన్సింగ్ టాస్క్ లో ప్రతి టాస్క్ లో తనూజ ఎఫర్ట్స్ అయితే ఇచ్చింది. దానికంటే ముందు నాకు తనూజ గేమ్స్ ఎక్కడ కనిపించలేదు, కానీ ఆ 1 వీక్ నుండి అయితే తనూజ బాగా ఆడుతుందని అనిపించింది. అంత అంటే మిగతా కంటెస్టెంట్స్ కంటే తనూజ గేమ్స్ లో అంత వీక్ ఏం కాదు. డ్రామా క్వీన్ రమ్య అన్నది డ్రామా క్వీన్ అని తనూజకి. ఈ విషయం నేను కొంచెం యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే ఫస్ట్ 2-3 వీక్స్ లో నాకు తనూజని చూస్తే అలానే అనిపించింది. ప్రతి చిన్న విషయానికి ఒక మూలకు వెళ్ళి ఏడవడం, చిన్న విషయాన్ని ఒక పెద్ద డ్రామాగా క్రియేట్ చేయడం, తనకు వేరే వాళ్ళు సపోర్ట్ తీసుకోవాలి, వేరే వాళ్ళు వచ్చి మాట్లాడాలని చిన్న డ్రామాలు అయితే క్రియేట్ చేసింది. అది ఫస్ట్ 2-3 వీక్స్ లో డ్రామా క్వీన్ అనిపించింది. కానీ ఆ తరువాత నాకు ఎక్కడ డ్రామా క్వీన్ అనిపించలేదు. కొంచెం జెన్యూన్ గా మంచి తెలివైన కంటెస్టెంట్ గా ఆడుతుంది.
ఇంకా నీ ఏజ్కి పెరిగింది, నీ బుర్ర పెరగలేదు అని అంది. ఇది చాలా పెద్ద రాంగ్ స్టేట్మెంట్ అండి. తనూజకు ఉన్నంత బుర్ర హౌస్లో ఎవరికీ లేదు. తనూజ ఆలోచించిన విధానం, తనూజ ఎలా బిహేవ్ చేయాలి, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఎవరితో ఉంటే బాగుంటది, ఇలాంటి పాయింట్స్ మీద తనూజకు ఉన్నంత బుర్ర ఎవరికీ లేదు. అందుకే ఇప్పటి వరకు తను ఎక్కడ నెగిటివ్ అవ్వలేదు, పెద్దగా నెగిటివ్ అయింది ఏమీ లేదు. కాబట్టి ఇక్కడ రమ్య మాట్లాడిన మాటల్లో తనూజకి పెద్ద బుర్రే ఉంది, అది రమ్యనే అర్థం చేసుకోవాలి, లేకపోతే రమ్యకి వీక్ అయిపోద్ది. నువ్వు మనుషులను పంపించడానికి వచ్చిన దేవతవి అంది. ఇది రాంగ్ అండి. ఎందుకంటే భరణి గారితో ఫస్ట్ నుండి తనూజకు ఉన్న బాండింగ్, వాళ్ళ మధ్యన కొన్ని సీన్స్ అయితే జరిగాయి కదా, అవి చాలా భలే క్యూట్ గా ఉన్నాయి, భలే బాగున్నాయి. ఎప్పుడైతే దివ్య వచ్చి మధ్యలో దూరిందో అప్పుడే భరణి గారికి నెగిటివ్ అయింది తప్ప, దానికంటే ముందు తనూజకి అంత నెగిటివ్ లేదు, భరణి గారికి కూడా అంత నెగిటివ్ లేదు. తనూజ వల్ల నేనైతే భరణి గారు వెళ్ళిపోయారు అనుకోను. దివ్య నిఖిత వచ్చిన తర్వాతే ఎక్కువ బ్యాడ్ అయ్యారు భరణి గారు. సో వీళ్ళిద్దరిలో 30% తనూజకి ఇస్తాను, 70% నేను దివ్యకి అయితే ఇస్తాను. సో ఇక్కడ రమ్య పాయింట్స్ అనే కొంచెం వ్యాలిడ్ గా లేవు, కానీ కొన్ని పాయింట్స్ అయితే ఉన్నాయి. నువ్వు కొంచెం ముసుగులో ఉన్నావు, కొందరి దీనిలోనే ఉన్నావు, సీరియల్ యాక్టింగ్ చేస్తున్నావు, ఇలాంటి పాయింట్స్ లో కొంచెం అనిపించింది తప్ప ఈ పాయింట్స్ నేను చెప్పాను కదా, అక్కడైతే రమ్య ఒకసారి రాంగ్. సాయి టు కళ్యాణ్, ఇక్కడ కళ్యాణ్ ఎందుకో అడ్డంగా దొరికిపోయాడు. కొన్ని స్టేట్మెంట్స్ అయితే పాస్ చేశాడు, ఆ పాస్ చేసిన స్టేట్మెంట్స్ తనకే బ్యాడ్ అవుతాయి, తనే నెగిటివ్ అవుతాడు. ఎందుకంటే తనకు బ్యాక్ స్టాబింగ్ చేశారు, వాళ్ళు నామినేట్ చేయలేదు, ఓకే తన ఇష్టం, తన ఫ్రెండ్స్ అనుకున్నాడు, తనకు బాండింగ్ ఉందనుకున్నాడు, ఏమో తెలియదు కానీ అది ఓకే. కానీ కొన్ని స్టేట్మెంట్స్ అయితే పాస్ చేశాడు కదా, అందులో నాకు కూడా తప్పు ఉంది, అందుకే నామినేట్ చేయను, అవతల వాళ్ళు వాంటెడ్ గా చేశారో అన్వాంటెడ్ గా చేశారో కానీ నాకు తెలియదు, ఇలాంటి కొన్ని మాటలు రేపొద్దున నీకు ఇబ్బంది పెట్టేస్తాయి. మళ్ళీ రేపొద్దున వాళ్ళకి నామినేట్ చేసే ఛాన్స్ వస్తుంది. అలా హౌస్ దగ్గరకు అవుతున్న కొద్దీ వాళ్ళే ఒక 7-8 మంది ఉండేటప్పుడు వాళ్ళ పక్క నామినేట్ చేయాలి, అలాంటి టైం అప్పుడు నువ్వు నామినేట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి స్టేట్మెంట్స్ అయితే పాస్ చేయకూడదు. రిమైనింగ్ అంతా ఓకే, క్లిస్టర్ క్లారిటీగా ఉన్నాడు పవన్ కళ్యాణ్, కానీ ఆ విషయంలో నాకు స్టేట్మెంట్ పాస్ చేయడం అయితే నాకు నచ్చలేదు. ఇంకా కళ్యాణ్ అండ్ సంజన విషయంలో, కళ్యాణ్ ఫస్ట్ తనూజ నామినేట్ చేస్తున్నానని అయితే ఇమాన్యుయల్ దగ్గర తీసుకున్నాడు. కానీ ఆ తరువాత తనూజ ఎప్పుడైతే వచ్చి నా మీద చెయ్యి వెయ్యు, నా మీద ప్యాంపరింగ్ చెయ్యు అనేది చెప్పి ఓపెన్ గా చెప్పేసిందో, అక్కడ తనూజ చేసే బిహేవియర్ కి పవన్ కళ్యాణ్ కి అయితే మారిపోయింది ఒపీనియన్. ఆ మారిపోవడం వల్ల ఏమైందంటే తను డైరెక్ట్ గా నామినేట్ చేసే ధైర్యం చేయలేకపోయాడు, స్టాండ్ తీసుకోలేకపోయాడు పవన్ కళ్యాణ్. అది కొంచెం వర్స్ట్ అనిపించింది గేమ్ ప్లే. ఎందుకంటే అక్కడ ఇమాన్యుయల్ బ్యాక్ స్టాపింగ్ చేశాడు. ఇమాన్యుయల్ నమ్మకం మీద తనుజాని చేస్తాననే ఇచ్చాడు, కానీ తనుజాని చేయకుండా వాళ్ళ అమ్మనే చేస్తే అక్కడ ఇమాన్యుయల్ కాలుద్ది. అక్కడ ఇమాన్యుయల్ గేమ్ ప్లాన్ ఏంటంటే, హైపరాది వచ్చి చెప్పిన తర్వాత తనూజాకి మంచి ఫాలోయింగ్ ఉంది, ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా మంచి పొజిషన్ లో ఉన్నాడని ఇమాన్యుయల్కి అర్థమైపోయింది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యన కొంచెం పొలాలు పెడితే వాళ్ళలో ఎవరో ఒకరు నెగిటివ్ అవుతారు. ఆ నెగిటివ్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ తనూజాకి నామినేట్ చేస్తే అప్పుడు ఆడియన్స్ బిహేవియర్ ఎలా ఉంటది, ఆడియన్స్ పర్స్పెక్టివ్ మారుతుంది. తనూజాని ఏమైనా బ్యాక్ స్టాపింగ్ చేశాడు పవన్ కళ్యాణ్ అనుకుంటారు. అంతేకాకుండా తనూజాని కూడా ఎక్కడైనా రైవలరీ వస్తే తనూజా డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది అనే ఒపీనియన్ తో ఇమాన్యుయల్ చాలా బాగా ఆలోచించాడు. ఆలోచించి తనూజ నామినేట్ చేయకుండా సంజన నామినేట్ చేసినప్పుడు తన మధ్యకు వచ్చి ఆ పాయింట్స్ అన్ని పెట్టేశాడు. అంటే ఇక్కడ ఏంటి, పవన్ కళ్యాణ్ చేయాలనుకున్నది ఇమాన్యుయల్ చేయించేశాడు. సో ఇలా చేయించిన వాళ్ళు ఏమవుతుందంటే పవన్ కళ్యాణ్ నెగిటివ్ అయిపోయాడు. తనూజ నామినేట్ డైరెక్ట్ గా చేస్తుంటే అది తన ఒపీనియన్, తన స్టాండ్ తీసుకున్నాడు అని ఇంకా పాజిటివ్ గా వెళ్ళేది. కానీ ఇమాన్యుయల్ అలా చెప్పడం వల్ల తనూజ దగ్గర బ్యాడ్ అయిపోయాడు. ఇమాన్యుయల్ కూడా నేను కూడా తనూజాని చేసే ఉండేవాడిని అంటే ఇమాన్యుయల్ వాంటెడ్ గా తనూజాతో రైవలరీ పెట్టుకోవాలని చూస్తున్నాడు, తనూజ కొంచెం దూరం అవ్వాలని చూస్తున్నాడు. ఇది డ్యామ్ షూర్ అండి. ఇమాన్యుయల్ పవన్ కళ్యాణ్ కి తనూజాకి దూరంగా ఉంటాడు, వాళ్ళతో గొడవలు పెట్టుకుంటాడు, రైవలరీ పెట్టుకుంటాడు. ఇదే ఈ సీజన్ లో జరుగుద్ది. ఇది పక్కా తనూజాలకి ఇమాన్యుయల్ అయితే గేమ్ ప్లాన్ అర్థమైపోయింది. ఎవరితో ఉంటే బాగుంటది, ఎవరితో ఉంటే నాకు ఆపోజిట్ గా మంచి కంటెంట్ వస్తుంది అని అర్థమైపోయింది. ఇమాన్యుయల్ ఇంకా గేమ్ ప్లాన్ మరి ఇంకా ఆగదు. ఇంకా ఇమాన్యుయల్ తో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు ఏ మిస్టేక్ చేసినా దాన్ని పాయింట్ అవుట్ చేసి చూపిస్తాడు జనాల్లో. సో అలాంటప్పుడు వాళ్ళు నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇమాన్యుయల్ తో జాగ్రత్తగా లేకపోతే చాలా కష్టం. ఇంకా సంజన దివ్య నామినేట్ చేసినప్పుడు సంజన ముందు రాముని చేయాలనుకుంది, రాముకు ఆల్రెడీ నామినేషన్ పడిపోయింది. అక్కడ దివ్యకు కూడా తక్కువ వర్డ్స్ పడతాయి. మొన్నే వచ్చింది దివ్య ఉంటే నేను సేఫ్ అవ్వచ్చు అనే పాయింట్స్ లోనే సంజన నామినేట్ చేసింది. ఇది క్లియర్, తనకి ఏమీ పాయింట్స్ లేవు. దివ్య నామినేషన్ ఉంటే తనకు ప్లస్ అవుద్దిన ఒక్క ఉద్దేశంతోనే చేసింది. సంజన ఒక సేఫ్ ప్లేయర్ లా అనిపిస్తుంది. వాంటెడ్ గా ఎవరైతే అంటే ఆ పాయింట్ వచ్చినంత వరకు తన గురించి మాట్లాడట్లేదు. ఈవెన్ కళ్యాణ్ తను నామినేట్ చేసి ఇమాన్యుయల్ స్టాండ్ తీసుకున్న తర్వాత కళ్యాణ్ తో మాట్లాడింది. ఆ మాటలు ఏంటంటే, నువ్వు తనూజ వెంట తిరుగుతున్నావు, నువ్వు తనూజ వెనకే తిరుగుతున్నావు, తన కొంగు చుట్టూ తిరుగుతున్నావు, తన సెలబ్రిటీ, తన ఓట్స్ నీకు పడతాయని చెప్పింది. కానీ తనూజకి ఎంత ఫాలోయింగ్ ఉందో అంతకంటే కొంచెం తక్కువే ఉంది. కానీ పవన్ కళ్యాణ్ కూడా బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది, అది వాళ్ళు ఎవరికి తెలియదు. సో పవన్ కళ్యాణ్
వాళ్ళ ఓట్స్ కోసం అలా తిరుగుతున్నాడు అనుకుంటున్నారు కానీ పవన్ కళ్యాణ్ బయట గ్రాఫ్ తెలీదు. పవన్ కళ్యాణ్ గేమ్స్ లో కూడా చాలా బాగా ఆడుతున్నాడు. తనుజాకుతో అంత తిరుగుతున్నాడని నాకు అనిపించలేదు. సంజన అక్కడ సేఫ్ గేమ్ ప్లే సేఫ్లీ ఆడింది, ఫాల్స్ ఎలిగేషన్స్ అయితే వేసింది. మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.